శుభోదయం. నా పేరు ప్రవస్థిని 9వ తరగతిలో చదువుతున్నాను. ఛందస్సును కవులు 3 వర్ణాలుగా విభజించారు. అవి వృతజాతి పద్యాలు, ఉపజాతి పద్యాలు, జాతి పద్యాలు. వృతజాతి పద్యాలు. ఉత్పలమాల. శుభోదయం. నా పేరు వంశీ. నేను 9వ తరగతిలో చదువుతున్నాను. ఉత్పలమాల లక్షణాలు. ఇది వృతజాతి పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో లోబరణ బరబర అనే లక్షణాలు ఉంటాయి. ఇది ప్రాసనీయం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. చెంపకమాల. చెంపకమాల లక్షణాలు. ఇది వృతజాతి పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో నజపద జదన అనే గణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 1 మరియు 11 అక్షరం వ్యతిస్థానం ఓ లేదా ఓ. ఇది ప్రాసనియమం కలదు. ప్రతి పాదంలోనూ 21 అక్షరాలు ఉంటాయి. శార్దూలము. ఇది వృతజాతి పద్యం. ప్రతి పాదంలో మాస, జస, తాతాగ అనే గణాలు వరుసగా వస్తాయి. 1-13 అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాస నియమం కలదు. ప్రతి పాదంలో 19 అక్షరాలు ఉంటాయి. మధ్యభామ లక్షణాలు. ఇది వృత్తజాతి పద్యం. ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలోనూ సవర్ణమయ అనే గణాలు ఉంటాయి. 1-14 అక్షరాలకు యతి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఉపజాతి పద్యాలు. ఆట వెలది. ఇది ఉపజాతి పద్యం. ఇందు 4 పాదాలు ఉంటాయి. 1-3 పాదాలలో 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు. 2-4 పాదాలలో 5 సూర్యగణాలు వస్తాయి. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. తేటగీతి లక్షణాలు. ఇది ఉపజాతి పద్యం. ఇందు 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయి. 4వ గణం మొదటి అక్షరం యతి స్థానం. రాస నియమం కలదు. రాస యతి చెల్లుతుంది. సీసము లక్షణాలు. ఇది చాలా పెద్ద పద్యం. ప్రతి చరణంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. 1, 3, 5, 7 పాదాలలో వరుసగా 4 ఇంద్రగణాలు వస్తాయి. 2, 4, 6, 8 పాదాలలో వరుసగా 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వస్తాయి. సౌకర్యం కోసం ఈ పద్యాన్ని 8 పాదాలుగా విభజించారు. ప్రాసయతి మొదటి గణం మొదటి అక్షరానికి, 3వ గణం 3వ అక్షరానికి పాటిస్తారు. రాసయతి చెల్లుతుంది. ధన్యవాదాలు. జాతి పద్యాలు. ద్విపద లక్షణాలు. ఇందు 2 పాదాలు ఉంటాయి. ప్రతి పాదానికి వరుసగా 3 ఇంద్రగణాలు, సూర్యగణం. ప్రాస నియమం గలది. ప్రాసయతి చెల్లదు. మొదటి అక్షరం యతి స్థానం. 2 పదాల కంటే ఎక్కువ పదాలు గల కందము. దీనిలో 4 పాదాలు ఉంటాయి. ఈ సంధి పద్యంలో బాజాస, నల అనే గణాలు ఉంటాయి. మొదటి అక్షరం లఘుతో మొదలైతే అన్ని పాదాలు మొదటి అక్షరం లఘుగానే ఉండాలి. మొదటి అక్షరం గురువుతో మొదలైతే అన్ని పాదాల్లో మొదటి అక్షరం గురువుగా ఉండాలి. 2వ, 4వ పాదంలో చివరి అక్షరం గురువుగా ఉండాలి. 1-2 పాదాల్లో 3, 5 గణాలు, 8 గణాలు ఉంటాయి. మొదటి పాదంలో 3 గణాలు ఉంటాయి. 2వ పాదంలో 5 గణాలు ఉంటాయి. 3 + 5 3-4 పాదాల్లో 3 గణాలు ఉంటాయి, 5 గణాలు ఉంటాయి. మొత్తం కలిపి 8 గణాలు ఉంటాయి. 3వ పాదంలో 3 గణాలు ఉంటాయి. 4వ పాదంలో 5 గణాలు ఉంటాయి. 1-2 కలిసి మొత్తం 8 గణాలు ఉంటాయి. 6వ గానం జగము